వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో కంటోన్మెంట్ సీఈఓ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంపీ ఈటెల రాజేందర్. ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి, నిధులు ఎన్ని కావాలని తీసుకుని వస్తామన్నారు. కంటోన్మెంట్ భూముల అమ్మకం ద్వారా వచ్చిన 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్లో సమగ్ర అభివృద్ధిని చేస్తున్నామన్నారు. స్టామ్ వాటర్ డ్రైన్ అలాగే డ్రైనేజ్ సిస్టమ్లకు శాశ్వతంగా పరిష్కారాలు అందిస్తున్నామన్నారు. సమర్థవంతమైన కాంట్రాక్టర్కు పని ఇవ్వాలని, నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలాగా చూడాలని కంటోన్మెంట్ అధికారులకు సూచించారు. ఒకనాడు కంటోన్మెంట్ హాస్పిటల్ బాగుండేది కానీ ఇప్పుడు నిర్వీర్యం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ భూములు అమ్మకం ద్వారా వచ్చినటువంటి 303 కోట్ల రూపాయలు ఈ కంటోన్మెంట్ ఏరియాలో శాశ్వతంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కానీ అదే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎప్పుడో ఏ కాలనీకి ఆ కాలనీ, ఏ బస్తీకి ఆ బస్తీ వాళ్ళ అవసరాలు బట్టి వేసుకున్నారు. కాంప్రహెన్సివ్గా కంటోన్మెంట్కు అటాచ్మెంట్ ఉన్నటువంటి సివిల్ ప్రాంతాల నుంచి కూడా డ్రైనేజ్ వస్తుంది. మన డ్రైనేజ్ కూడా కొంత ఆర్కేపురం అడిచిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇవాళ ఉన్న జనాభా 3 లక్షలు ఉండొచ్చు, 3.5 లక్షలు ఉండొచ్చు. రేపు ఇంకొక 40 ఏళ్ళకి ఎంత జనాభా పెరుగుతుంది. అదేవిధంగా రేపు కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో కలిస్తే మళ్ళీ వచ్చేటువంటి బిల్డింగ్ హైట్స్ కానీ వచ్చే పాపులేషన్ కానీ అసెస్మెంట్ చేసుకొని మళ్ళీ 20 ఏళ్ళ వరకు ఎక్కడ రోడ్లు తవ్వి మళ్ళీ పైప్ లైన్ వేసే సిస్టమ్ రాకుండా పూర్తి స్థాయిలో అసెస్మెంట్ చేసి ఇంకో 10 కోట్లు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు కానీ మంచిగా చేయమని చెప్పినాము. రెండవది, ఈ చేస్తున్న క్రమంలో మొత్తం ప్రాంతాలు ఒకేసారి తవ్వి బొందలగడ్డగా మార్చి ప్రమాదాలకు కారణం కాకుండా కొంచెం తాకతున్నోడు, కెపాసిటీ ఉన్నోడు, అనుభవం ఉన్నోడు అట్లాంటి కాంట్రాక్ట్ తోటి పని మొదలు పెడితే అన్ని సమకూర్చుకునే పని మొదలు పెట్టాలి తప్ప పని మొదలు పెట్టిన తర్వాత పైపులు ప్రకృతి చేసుకోవడం, పని మొదలు పెట్టిన తర్వాత లేబర్ తీసుకొచ్చుకునే పద్ధతి కాకుండా హైదరాబాద్ లాంటి నగరంలో పని జరుగుతున్నప్పుడు పని మొదలు పెడితే విత్ ఇన్ 3 months 6 months టైం బౌండ్ ప్రోగ్రామ్ తోటి చేయాలని చెప్పి ఈరోజు తీర్మానం పాస్ చేసినాం.